ముందు మీ అందరికీ అయితే థ్యాంక్స్ చెప్పాలండి. హ్యాట్స్ ఆఫ్ కూడా. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఎంటర్‌టైన్‌మెంట్ కాకుండా ఎడ్యుకేషను, హెల్తు, లైఫ్ స్టైల్ చూస్తున్నారు చూడండి అందుకు. నేను కూడా అందుకే డెడికేటెడ్‌గా, కమిటెడ్‌గా ఇస్తున్నాను. సరే విషయానికొచ్చేస్తాను. 320 పోస్టులండి. ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఇక నేను ప్రత్యేకంగా ఏం చెప్పక్కర్లేదు. ఎంత ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్ అనేది. 320 పోస్టులు ఇక్కడ మెకానికల్ వాళ్ళకి, ఈసీఈ వాళ్ళకి, కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి కూడా కలిపి నోటిఫికేషన్ వచ్చేసింది. గ్రూప్ ఏ గెస్టెడ్ పోస్టులు అండి ఇవి. చాలా మంచి జీతం ఉంటుంది, లక్షల్లో ఉంటుంది. ఇంకా ఫెసిలిటీస్ చెప్పక్కర్లేదు. జీతము ఫెసిలిటీసు పక్కన పెడితే ఇస్రోలో చేయటాన్ని ఒక ప్రెస్టీజియస్ ఇష్యూగా తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. నిజమే, మరి అంత మంచి ఆర్గనైజేషన్ అది. ఈరోజు ఇండియా పరువుని కాస్త విదేశాల్లో కానీ ప్రపంచవ్యాప్తంగా నిలబెడుతోంది అంటే ఇస్రో. సరే ఎవరికి అనేది చెప్పేశాను. బీఈ బీటెక్ ఉండాలి అని చెప్పాను కదా. కానీ ఇక్కడ ఒక చిన్న కండిషన్ ఉంది. 6.5 సిజిపిఏ ఉండాలండి. అంటే 65% మార్క్స్ పాస్ అయి ఉండాలి. ఓకేనా? ఈ 3 బ్రాంచ్లు కూడా. అలాగే 28 సంవత్సరాలు ఇచ్చారు. ఇంకా రిలాక్సేషన్ తెలుసు కదా, మన రిజర్వేషన్ ప్రకారం రిలాక్సేషన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకి ఉన్నాయి కదండి, ఎక్స్ సర్వీస్ మెన్కి ఇలాగా ఆ రిలాక్సేషన్ కూడా ఉంది. రేపటి నుంచే, రేపంటే రేపేనండి, మే 27 నుంచి జూన్ 16 దాకా అవకాశం ఉంది అప్లై చేసుకోవడానికి. ఇక వెబ్సైట్ వగేరా నోటిఫికేషన్ అన్నీ ఇక్కడ ఇస్తున్నాను. గూగుల్లో కొట్టినా మీకు వస్తుంది, నేను కూడా ఇస్తున్నాను. అప్లై చేసేసుకోండి, లేట్ చేయొద్దు. అప్లై చేసేసుకుంటే రాదండి, కాస్త టెస్ట్ కూడా ఉంటుంది. ఆ టెస్ట్ రాయండి. మరి టెస్ట్ అంటూ భారీ టెస్ట్ ఏమి ఉండదు. అర్థమెటిక్ రీజనింగ్ బేస్డ్ రిటర్న్ టెస్ట్ ఉంటుంది, ఆ తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. జనరల్గా ఇంటర్వ్యూకి తక్కువ వెయిటేజ్ ఇచ్చి రిటర్న్ టెస్ట్కి ఎక్కువ ఇస్తారు కదా ఎవరైనా కానీ, బ్యాంకింగ్ కానీ ఎక్కడైనా కానీ. వీళ్ళు మాత్రం సమానమైన వెయిటేజ్ ఇచ్చారండి. అంటే క్యాండిడేట్ని గట్టిగా వడపోస్తారు అన్నట్టు. క్యాండిడేట్కి లక్షణాలు ఉండాలండి. అంటే ఒక సైంటిస్ట్కి ఉండాల్సిన లక్షణాలు ఉండాలి, దేశభక్తి ఉండాలి, సీక్రెసీ మెయింటైన్ చేయాలి. మరి స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ కదా, సో ఆ లక్షణాలు కూడా చెక్ చేసుకుంటారు. ఏం పర్వాలేదు, అవన్నీ వస్తాయిలేండి, ఇండియన్స్మే కదా. సో మరి ఆల్రెడీ బిఎస్ఆర్బి, ఆర్ఆర్బి ఇలాంటి వాటికి మీరు ప్రిపేర్ అయ్యి ఉంటే అర్థమెటిక్ రీజనింగ్ ఆ లెవెల్లోనే ఉంటుంది, కంగారు పడవద్దు. ఇంటర్వ్యూ మాక్ ఇంటర్వ్యూలు చేయండి, 1-2 సార్లు చేయండి. ప్రీవియస్గా ఇస్రోకి అటెండ్ అయిన వాళ్ళు, అక్కడ కొట్టిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళను కూడా కనుక్కోండి. నేను కూడా వీలైతే ఎక్కువ మంది కామెంట్స్లో పెడితే కావాలంటే వాళ్ళతో లైవ్ ఇచ్చే ఏర్పాటు కూడా చేస్తాను ఇంటర్వ్యూ టిప్స్ కోసం. సో మరి ఇలాంటి మంచి విషయాలు అంటే ఎడ్యుకేషన్ రిలేటెడ్, హెల్త్ రిలేటెడ్ కూడా నచ్చుతున్నాయి కాబట్టి ఫాలో అవుతూ ఉండండి. చూసి వదిలేయకుండా మన వాళ్ళకు కూడా షేర్ చేయండి కామెంట్లో.